నమస్తే ట్రేడర్స్. మార్కెట్ స్లైట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. మనము ఫస్ట్ అయితే ట్రెండ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాము. ఇప్పుడైతే సిపిఆర్ దగ్గర అవుతున్నది మార్కెట్. మిడిల్ పివోట్ అయితే బ్రేక్ అయ్యి అక్కడ చూద్దాం, అక్కడ సస్టైన్ అవుతుందా అయింది అని. ఒక 5 మినిట్స్ అయితే అయ్యింది. ఓకే, 5 మినిట్స్ హై అయితే గీసుకున్నాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ హై, 5 మినిట్స్లో 5 మినిట్స్ హై వచ్చేసి మనకి 55,558. 5 మినిట్స్లో వచ్చేసి 56,558 హై, 56,331 లో. ఓకే, 5 మినిట్స్ హై అయితే బ్రేక్ కాలేదు, అక్కడ నుంచి రివర్స్ అయింది. ఇప్పుడు డైరెక్షన్ అయితే మనకి క్లియర్ కట్గా అయితే పుట్ సైడే కనిపిస్తుంది, అందుకే పుట్ సైడ్ అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ప్రీవియస్ డే 5 మినిట్స్ హై అయి ఉంది అనమాట, 56,403. అందుకే కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ అయితే చేస్తా ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి ఎగ్జిక్యూట్ అయితే చేస్తా. ఎందుకంటే మనకి డైరెక్షన్ అన్నది కన్ఫర్మేషన్ అయింది కదా. సిపిఆర్ దగ్గర అయితే రివర్స్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకున్నాను. క్యాండిల్ మనం ఫేవర్లోనే క్లోజ్ అయింది కాబట్టి ఎంట్రీ అయితే తీసుకున్నాం. మనకి ఎస్ఎల్కి ఇట్లా సేమ్ ఆ ప్రీవియస్ రెడ్ క్యాండిలే ఎస్ఎల్కి మంచిగా యూజ్ అవుతుంది. $47 వచ్చేసి ఎంట్రీ, 34 వచ్చేసి ఎస్ఎల్. అంటే 37-34 అంటే ఒక 13-15 పాయింట్స్ అలా ఎస్ఎల్. ఎక్కువ ఏం లేదు ఎస్ఎల్, చిన్నది. ఓకే ఫ్రెండ్స్, 80 అయితే రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అక్కడనే రన్ అవుతుంది 180 అలా ఆ రేంజ్లో. ఓకే, 400 రన్ అవుతుంది. ఎస్ఎల్ అయితే ఇంకా ట్రయల్ చేస్తున్నా ఫ్రెండ్స్, లైట్గా. ప్రాఫిట్లో ఉన్నప్పుడు అయితే ట్రయల్ చేసుకోవాలి. ఓకే, 500 అయితే రీచ్ అయింది.
ఓకే 600 రీచ్ అయింది ఫ్రెండ్స్. ఓకే 640 700 ఓకే 700 దాటింది. కట్ చేసేస్తాను. ఓకే కట్ అయితే వేసాను. 759 అయితే ప్రాఫిట్ అనేది బుక్ చేసాము. 1:1 ఒక 22 పాయింట్స్ అలా బుక్ చేసా. దీంతోనే ఈరోజు డే అయితే క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.